బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఐదో వారం ఎక్కువగా నామినేట్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరు? అసలు ఎందుకు వారు నామినేట్ అవుతారు? అనేది వివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్స్‌లో ఈ వారం ఎక్కువగా నామినేషన్స్‌లోకి రాబోతున్న కంటెస్టెంట్ అంటే సంజన అని చెప్పొచ్చు. ఎందుకంటే సంజన గత వారంలో దాదాపు 7 గుడ్ల వరకు తీసుకొని దొంగతనం చేస్తూ కూడా తను ప్రాంక్ అనుకునే ఫీలింగ్‌లో ఉంటూ అందరి ఫుడ్ ఎమోషన్ పైన కూడా ఆమె కొట్టడం 1, 2 సార్లయితే ఫైన్. కానీ లాస్ట్ టైం చేసింది మాత్రం నిజంగానే చాలా హర్టింగ్ ఉంది. అండ్ అన్‌ఇంపార్టెంట్ అంటూ తను మాట్లాడిన విధానంపై ఈవెన్ నాగార్జున గారు కూడా చాలా చాలా సీరియస్ అయ్యారు ఈమె పైన. సో, ఈ వారం ఆ ఒక్క రీజన్ పైన హౌస్‌మేట్స్ అందరూ కూడా ఈమెను నామినేట్ చేసే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఇక సెకండ్ కంటెస్టెంట్ భరణి గారు. భరణి గారికి కూడా హై నామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సంచాలక్‌గా ఆయన ఫెయిల్ అయ్యారు. అండ్ ఇమ్మాన్యుయల్ అయితే భరణి గారిని ఖచ్చితంగా నామినేట్ చేస్తాడు. ఎందుకంటే సంజన విషయంలో నువ్వు ఆ ఎమోషన్‌కి బెండ్ అయిపోతావు అనేటట్టుగా మాట్లాడటము. అందుకే నేను నీకు సపోర్ట్ చేయను అంటూ మొన్నటి టాస్క్ విషయంలో ఇమ్మాన్యుయల్ కోసం మాట్లాడిన విధానం ఇమ్మాన్యుయల్‌కి నచ్చలేదు. అన్న అంటూ భరణి గారి విషయంలో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. సో, అందుకే ఈసారి ఆయన్ని నామినేట్ చేసే ఛాన్సెస్ ఇమ్మాన్యుయల్ కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఇక కళ్యాణ్ విషయానికొస్తే కళ్యాణ్ లాస్ట్ వీక్‌లో చాలా బాగా ఆట ఆడాడు. సో, ఈ వారం ఆయన నామినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. అండ్ ఎవరైతే తనుజ ఉందో తనుజకి కూడా మేబీ సంజన వేస్తే వేయొచ్చు నామినేషను. కానీ నాగార్జున గారు నలుగురు మీకోసం సాక్రిఫైస్ చేశారు అంటే ఆ నలుగురిలో తనుజ కూడా ఉంది కాబట్టి మేబీ సంజన తనుజని నామినేట్ చేయకపోవచ్చు. సో, తనుజకి కూడా హౌస్‌లో ఎవరితో అంతగా నెగటివిటీ లేదు. సో, తనకి కూడా నామినేషన్స్ అనేవి తక్కువగా పడతాయి. ఈ వారం తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా నామినేషన్స్‌లో ఉండకపోవచ్చు. అండ్ ద నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రీజ. శ్రీజకైతే నామినేషన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. శ్రీజ కూడా నామినేట్ మళ్ళీ ఈ వారం కూడా శ్రీజ నామినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగానే ఉన్నాయి. ఒకటి రీతు అయితే పక్కాగా శ్రీజని నామినేట్ చేస్తుంది. మొన్న రీతు ఎమోషనల్ అయినప్పుడు అంటే కళ్యాణ్ విషయంలో ఎమోషనల్ అయినప్పుడు కూడా శ్రీజ, కళ్యాణ్‌కి ఇద్దరికి కూడా గొడవలు రీతు, కళ్యాణ్‌కి ఇద్దరికి గొడవలు జరిగినప్పుడు శ్రీజ ఇన్వాల్వ్ అవ్వడం. ఆ టాపిక్ పైన కూడా రీతుకి, శ్రీజకి మళ్ళీ గొడవలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా రీతు నామినేట్ మాత్రం ఒకరు మాత్రం శ్రీజ ఖచ్చితంగా ఉంటది. సో, హౌస్‌లో ఇంకా కొంతమంది కూడా శ్రీజకు నామినేట్ చేసే ఛాన్సెసే ఉన్నాయి. ఇక డీమన్ పవన్ విషయానికొస్తే 2 వీక్స్ కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి, ఈ 2 వీక్స్‌లో ఎవరో కొంతమంది కంటెస్టెంట్స్‌కైనా పవన్ నచ్చి ఉండకపోవచ్చు. దట్ నువ్వు 2 వీక్స్ సేఫ్‌గానే ఉన్నావు కాబట్టి, ఈ వీక్ నువ్వు నామినేషన్స్‌లో ఉండడం మాకు ఓకే కాబట్టి, మేము నిన్ను నామినేట్ చేస్తున్నాము అనే ఒక సింపుల్ రీజన్‌తో కూడా డీమన్ పవన్‌ని నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇమ్మాన్యుయల్ విషయానికొస్తే మాత్రం ఇమ్మాన్యుయల్‌కైతే అసలు అసలు నామినేట్ ఎవరు చెయ్యరు. ఎందుకంటే హౌస్‌లో ఆయన కామెడీ చేస్తూ, ఫన్ చేస్తూ అందరిని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అలానే ఫిజికల్ టాస్క్‌ల విషయానికొస్తే ఆ టాస్క్‌లో కూడా ఆయన 100% ఇస్తున్నాడు. సో, ఆయనకి ఎవరు నామినేట్ చేసే ఛాన్సెసే లేవు. నాకు తెలిసి ఎవరు నామినేట్ చెయ్యరు ఆయన్ని. ఇమ్మాన్యుయల్ అయితే ఈ వారం కంప్లీట్ సేఫ్‌లో ఉంటాడు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్‌లోనే ఉంటారు. సో, నామినేషన్స్ ఇప్పటివరకైతే భరణి గారు అండ్ సంజన, డీమన్ పవన్, శ్రీజ వీళ్ళ నలుగురు కూడా నామినేషన్స్‌లో ఉండే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఇక ఇమాన్యుయల్ తర్వాత ద నెక్స్ట్ కంటెస్టెంట్ విషయానికొస్తే కామనర్‌గా వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన దివ్య రీసెంట్‌గా ఫస్ట్ వీక్‌లోనే నామినేషన్స్‌లో అయితే ఉంది. సో, దివ్యనైతే ఖచ్చితంగా కొంతమంది నామినేట్ చేస్తారు. కానీ హౌస్ మొత్తం అయితే నామినేట్ చేసే ఛాన్సెస్ లేదు. ఆమె కూడా ఈ వారం నామినేషన్స్‌లో మోస్ట్ ఆమె సేఫ్‌లోనే ఉంటది. దివ్య నామినేట్ చేస్తే కొంచెం మేబీ సంజన నామినేట్ చేయొచ్చేమో దివ్యని. అంతేకానీ మిగతా ఎవరు కూడా దివ్యని నామినేట్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే హౌస్‌లో అందరితో బానే ఉంటుంది. తన పని తను చేసుకుంటుంది. ఇంకా గేము విషయానికొస్తే తను బానే ఆడుతుంది కాబట్టి తను ఈ వారం సేఫ్‌గానే ఉంటుంది. దివ్య కూడా నామినేషన్స్‌లోకి రాకపోవచ్చు. మోస్ట్‌లీ ఆమె సేఫ్‌గానే ఉంటుంది. ఇక సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారికి గానీ, రాము రాథోడ్‌కి గానీ వీళ్ళకి కూడా హౌస్‌లో మేబీ లాస్ట్ వీక్ సంజన విషయానికొస్తే రాము రాథోడ్ సంజనకి ఫైట్ అయింది కాబట్టి, ఆ విషయంలో ఏమైనా సంజన ఆలోచన పెట్టుకుంటే రాము రాథోడ్‌కి ఒక ఓటు పడుతుందేమో నామినేషన్స్‌ది. కానీ మిగతా కంటెస్టెంట్స్ లిస్ట్‌లో రాము రాథోడ్ పేరు ఎక్కువగా ఉండకపోవచ్చు. అండ్ సుమన్ శెట్టి విషయానికొస్తే రీతు నామినేట్ చేయొచ్చు. ఒకటి రీతుకి శ్రీజ అండ్ సెకండ్ నామినేషన్ విషయానికొస్తే సుమన్ శెట్టి గారు ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక అన్‌ఫేర్ టాపిక్‌తో నాకు నామినేట్ చేశారని నాగార్జున గారి ముందు కూడా చెప్పింది కదా రీతు. సో, అదే టాపిక్ పైన మళ్ళీ నామినేట్ చేసే ఛాన్సెస్ కూడా హైగానే ఉన్నాయి. సో, రీతు నామినేట్ చేయొచ్చు. ఒక రీతు తప్ప సుమన్ శెట్టిని హౌస్‌లో ఎవరు నామినేట్ చెయ్యరు అని అనుకుంటున్నాను. ఇంకా తనుజ విషయానికొస్తే తనుజ సంజనని పక్కాగా నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ పోపు విషయంలో తనుజ చాలా ఇరిటేట్ అయింది.
ఉంది అండ్ చాలా ఫీల్ అయింది ఆ విషయం పైన. ఎమోషన్ అయితే అవ్వలేదు. సో, తనుజ నామినేషన్ సంజన ఒకరు, ఇంకో కంటెస్టెంట్ విషయానికొస్తే డామ్ ష్యూర్‌గా సుమన్ శెట్టి గారు ఉంటారనుకుంటాను. వీకెండ్‌లో సుమన్ శెట్టి తనుజ కోసం మాట్లాడుతూ ఎమోషన్ అవుతుంది అలా చెప్తూ ఉంటారు. సో, ఆయన్ని చేసే ఛాన్స్ ఉంది. ఆయన కాకుండా హౌస్‌లో ఇంకెవరు తనుజతో భరణి గారిని ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఈ వీకెండ్‌లో నాగార్జున గారు బంధం పెట్టుకోవడానికి వచ్చావా? లేకపోతే హౌస్‌లో గేమ్ ఆడడానికి వచ్చావా? అన్నది అడిగారు. సో, ఆ బంధాల వల్ల నువ్వు ఎమోషన్స్ పెంచుకొని దానివల్ల నీ ఆట పోగొట్టుకుంటున్నావు అన్నారు కాబట్టి దట్టు హెల్ప్ చేయమని అడిగినప్పుడు కూడా భరణి గారి సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ రాలేదు తనూజకి. హౌస్‌లో ఎక్కువగా ఇష్టపడి రియల్ ఎమోషన్‌తో నేను ఉంటున్నానంటూ చాలా సార్లు తనూజ చెప్పింది. కానీ ఎందుకో భరణి గారు మాత్రం అది అవసరమైనప్పుడే ఒక ఎమోషన్ లాగా, రిమైనింగ్ టైంలో మాత్రం రియల్ ఎమోషన్ లాగా లేదు. అంటే హౌస్‌లో ఇప్పటికీ ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారని నాగార్జున గారు సైతం అన్నారు. సో, అవసరమైనప్పుడు ఆ ముసుగు తీయడం, అవసరం లేనప్పుడు ముసుగేసుకొని ఉండడం చేస్తున్నారు కాబట్టి మేబీ ఈ వారం ఆ ముసుగుకి తెర తీసి ఇక త తనూజ భరణి గారిని నామినేట్ చేస్తుందేమో చూడాలి మరి. సో, అలా అయితే తనూజకి భరణి గారు ఒక ఆప్షన్ అయితే, సెకండ్ ఆప్షన్ ఆబ్వియస్లీ తనూజకి సంజననే ఉంటుంది. ఎందుకంటే ఆమె నేను సాక్రిఫైస్ చేసిన తర్వాత కూడా నాకు రిటర్న్‌లో అలాంటి గొడవ ఇచ్చారు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పొచ్చు తనూజ. సో, తనుజ నామినేషన్ అయితే అది ఉంటుంది. ఇక కళ్యాణ్ విషయానికొస్తే ఖచ్చితంగా రీతునైతే నామినేట్ చేస్తాడు ఈ వారం. ఎందుకంటే తనని అన్‌ఫెయిర్‌గా కళ్యాణ్ ఆ విషయం పైనైతే నామినేట్ పక్కాగా చేస్తాడు. మొన్న గొడవ అయింది కదా! ఒక ఆప్షన్ అదైతే. ఇంకా సెకండ్ ఆప్షన్ విషయానికొస్తే కళ్యాణ్‌కి సెకండ్ ఆప్షన్ ఎవరుంటారు అన్నది ఇంకా అర్థం కావట్లేదు. భరణి గారు ఉండొచ్చు మోస్ట్‌లీ, లేదంటే సంజన ఉంటుంది. మాకు హెల్ప్ వద్దన్నా సరే హెల్ప్ ఇస్తాను అని అన్నారు. అడిగిన వాళ్ళకి ఇవ్వలేదు. సో, అది నాకు నచ్చలేదని రీజన్ మీద కళ్యాణ్ నామినేట్ చేయొచ్చు సంజన గారిని. అండ్ నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ విషయానికొస్తే పక్కాగా శ్రీజని నామినేట్ చేస్తాడు. నేను ఒకసారి కెప్టెన్ అయితే కెప్టెన్సీ నుంచి తీసేయడం ఏంటి? ఎందుకంటే నేను ఒక్కరోజే ఉన్నాను. అది నీకు తెలుసు కదా! అని చెప్పి శ్రీజని అయితే పక్కాగా ఇమ్మాన్యుయల్ నామినేట్ చేస్తాడు. ఈ ఇమ్మాన్యుయల్ సెకండ్ ఆప్షన్ అయితే భరణి గారే. ఎందుకంటే భరణి గారి విషయం అసలు నచ్చలేదు. సంజన గారి టాపిక్ తెచ్చి ఇమ్మాన్యుయల్ గేమ్‌కి లింక్ చేయడంతో ఇమ్మాన్యుయల్ అయితే భరణి అండ్ శ్రీజని పక్కాగా నామినేట్ చేస్తాడు. ఈ 2 నామినేషన్స్ అయితే ఉంటాయి. సో, ఫైనల్‌గా చూస్తే ఈ వారం పక్కాగా నామినేషన్స్ లిస్ట్‌లోకి వచ్చే వాళ్ళైతే సంజన. అలానే ఇక ఫైనల్‌గా మిగిలిన ఫ్లోరా విషయానికొస్తే ఆమె ఒక 50% సేఫ్‌లో ఉంది. అండ్ 50% ఏం గేమ్ ఆడతలేదు అని కూడా నామినేట్ చేయొచ్చు కొంతమంది. చెప్పలేము. ఆమె 50-50గా ఉంది. అండ్ ఇప్పుడైతే నామినేషన్స్‌లో పక్కాగా వచ్చేవాళ్ళు సంజన ఒకరు, భరణి గారు వస్తారు ఈ వారం నామినేట్ అవుతారు. అండ్ శ్రీజ అవుతుంది. ధీమన్ పవన్ అవుతాడు. ఇంక రీతు విషయానికొస్తే రీతుకి కూడా నామినేషన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే పడకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 1, 2 నామినేషన్స్ పడతాయి. ఇక 1, 2 నామినేషన్ ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి ఈ వారం. ఎందుకంటే లాస్ట్ వారం మొత్తము ఫిజికల్ టాస్క్‌లయ్యాయి కదా! ఈ వారం ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి సో, రీతు కూడా 50% నామినేట్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో, 5 కంటెస్టెంట్స్ వరకు నామినేట్ అవ్వచ్చు. 1 నామినేషన్ వచ్చినా సరే నామినేషనే అంటే మనం ఏం చేయలేము. మరి మీరెవరు నామినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.